5 సంవత్సరాలు పదవి బాధ్యతలు స్వీకరించి విజయవంతంగా పూర్తి చేసుకొని అనుకున్న రీతిలో గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించి అనేక కార్యక్రమాలను ఏ రాష్ట్రంలోని పరిశీలించి మనకు మనం ఒకసారి కలుసుకొని ఈ వేదికను ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు కార్యక్రమంలో సమయంగా అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు మరొకసారి హృదయపూర్వకంగా గౌరవ సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనానికి మన అధ్యక్షత వహిస్తున్న జిల్లా అధ్యక్షుడు తోట ఆగన్న గారికి, అలాగే గౌరవనీయులు పెద్దలు గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారికి వేదికకున్న తెలంగాణలో గౌరవ సర్పంచులు 5 ఏళ్ల పాలనలో అనేక విధాలుగా కూడా గ్రామాల రూపురేఖలే మారినాయంటే మీ హయాంలో అని గౌరవంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1 కాదు 2 కాదు మన మాజీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే వారి సారథ్యంలో మీ సారథ్యంలో గ్రామాల రూపురేఖలే మారినాయనంటే మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అనేక విధాలుగా కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. ఇవాళ గౌరవ సర్పంచులు పనిచేసిరు అని అంటే 1 కాదు 2 కాదు గ్రామాలకు ఒక గుంట ప్లేస్ లేకుండా ఉన్న వాళ్లకు గౌరవంగా కాలేసుకోవడానికి ఇవాళ తెలంగాణ సాధించుకున్నాక మనం ఏమేమి సాధించుకున్నామనంటే అనేక విధాలుగా ఒక శివాన్నే చనిపోతే శివాన్నే గౌరవంగా కాలేసుకునడానికి ఒక వైకుంఠ ధామం ఏర్పాటు చేసిండ్రు. అలాగే పల్లె ప్రగతి కార్యక్రమంలో చూసుకొని పల్లెల రూపురేఖలే మారాయనంటే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎందుకంటే అనేక విధాలుగా కూడా ఎలా చేస్తే బాగుంటాయి గ్రామాలు, ఎలా అయితే రూపుదిద్దుకుంటాయని అనేక విధాలుగా కూడా ఇవాళ చేసుకున్నామని అంటే వారి గొప్పదనమే అని మన గ్రామాలు ఇవాళ స్వచ్ఛందంగా ఏది లేకుండా మంచిగా ఆరోగ్యంగా ఉన్నారనంటే అది మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులే అని మన సగర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకని ఇవాళ ఊరుకు గ్రామానికి వెళ్తూ ఉంటే చెట్లు స్వాగతం పలుకుతూ ఉన్నాయి. గ్రామాల్లో కూడా స్వచ్ఛందంగా గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ఇచ్చి ఇవాళ చెత్త ఏం లేకుండా ఉంటుంది అని అంటే నీట్గా ఉంటుంది అంటే ఆ ట్రాక్టర్లు చెత్త ట్రాక్టర్ వచ్చిందా లేదా, మనం ఏమేం చేసుకున్నామో ఉరుకులు పరుగులు పెట్టినట్టు కూడా మన తెలంగాణలో అలా సాధించుకున్నాము. ఏం సాధించుకున్నామనంటే ఇవాళ పోగొట్టుకున్నాక 4 రోజులకే తెలుస్తుంది మన మాజీ ముఖ్యమంత్రి వర్యుల విలువ ఏంది అని అంటే. ఎందుకంటే నాకు కూడా చాలా బాధేస్తుంది. ఎందుకంటే అంత హుషారుగా అంత ఉల్లాసంగా కూడా ప్రోగ్రాంలో పాల్గొనలేకపోతున్నాము. ఎందుకంటే మనకు ఏదో కోల్పోయినాము, ఏదో మనం పోగొట్టుకున్నాము అనేది మన వస్తువు ఏదో పోయింది మనది. ఎందుకంటే ఏదో పోగొట్టుకున్నాం అనేది మనకు అనేక విధాలుగా కూడా ఉన్నది కాబట్టి ఆ బాధలో మనము ఆ బాధపడకుండా కూడా ధైర్యంగా మళ్ళీ ముందుకెళ్ళి రానున్న రోజుల్లో కూడా ఈ గత 5 సంవత్సరాలు గడిచినాక కూడా మనం మళ్ళీ కూడా మనం సాధించుకుంటేనే మనం గొప్పతనంగా మంచిగా సగర్వంగా చెప్పుకోవచ్చు. సాధించుకున్న తెలంగాణలో గర్వంగా ఉండాలంటే కూడా మళ్ళా మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యుల్ని చేసుకోవాలి. మనం ఏది నిరుత్సాహపడకుండా కూడా ఇవాళ గ్రామాల రూపురేఖలు మారినాయనంటే మీ హయాంలో మారినాయి. మళ్ళీ సాధించుకొని కూడా మళ్ళీ మనం అనేక విధాలుగా కూడా మార్పు తెచ్చుకొని దాన్ని అట్లనే గ్రామాలను కాపాడుకున్నట్టయితే కూడా మనము స్వచ్ఛందంగా అనేక విధాలుగా కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇవాళ వైకుంఠ ధామంతో పాటు రైతు వేదికలు మీ హయాంలో అన్నీ కూడా చాలా వరకు పరుగులు పెట్టినట్టు చేసిండ్రు అని అంటే అది మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ మంత్రివర్యులు కేసీఆర్ గారు నాయకత్వంలో మనం అన్నీ సాధించుకున్నాం. కాబట్టి ఏది ఏమైనా కూడా మీ 5 ఏళ్ల పాలన స్థిర స్థాయిలో నిలుస్తుందని గొప్పతనంగా చెప్పుకోవచ్చు. గౌరవ సర్పంచులు కూడా అన్ని విధాలుగా కూడా సహకరించి ప్రజలకు అనేక విధాలుగా కూడా సేవలు అందించి ఇవాళ ఆరోగ్య పల్లెలుగా ఉన్నాయనంటే మీ హయాంలో అని చెప్పుకోవచ్చు. చాలా గొప్పతనంగా ఉన్నది. పెద్దలు మాట్లాడేది ఉంది కాబట్టి మీ అందరికీ కూడా అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన వేదికపై ఉన్న పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారం. మరి మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, మరి ప్రస్తుత జిల్లా పరిషత్ చైర్మన్లు, జడ్పీటీ సభ్యులతో మరి వారు ఒక పెద్దపల్లి జిల్లా సంబంధించిన కొన్ని విషయాలు వారు మాట్లాడేసరికి ఆలస్యమైంది. లేకపోతే మంచిగా అందరం కూడా చాలాసేపు మాట్లాడుకున్నాము. క్లుప్తంగా నేను కూడా 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. నాకు ఇప్పుడే ఇక్కడ కూర్చున్నప్పుడు గుర్తుకొచ్చింది మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు. ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక శాస్త్రవేత్త.
రాకెట్లను పంపించినటువంటి ఒక శాస్త్రవేత్త. అప్పుడు వాజ్పేయి గారు అతన్ని అధ్యక్షుడిగా చేసిండ్రు. మన భారత దేశానికి వారు ప్రెసిడెంట్గా కూడా 5 సంవత్సరాలు పనిచేసిండ్రు. దురదృష్టవశాత్తు వారు పదవి మరి ఉన్నప్పుడు వారు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన విషయం కూడా మనకు అందరికీ తెలుసు. తదనంతరం అయితే వారు ఒక మాట చెప్పారు, పూరా అని ఒక స్కీమ్ను పెట్టారు. PURA, ప్రొవైడింగ్ అర్బన్ అమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. PURA, ప్రొవైడింగ్ అర్బన్ అమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. ఆ ఆలోచనని 100% అమలుపరిచింది మన తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయినటువంటి మన గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మన ముద్దుగా పిలుచుకునేటువంటి కేసీఆర్ గారే దాన్ని పూర్తి స్థాయిలో అమలుపరిచారు. ఇది చెప్పాలి, పత్రికా మిత్రులు కూడా చెప్పాలి. నిజంగా కూడా నాకు నమ్మకం లేదు, కానీ మరి అబ్దుల్ కలాం గారు మీద ఉన్నట్టయితే తన ఆత్మ శాంతిస్తుంది. ఎందుకంటే నేను ఆలోచన చేసింది కేవలం కేసీఆర్ గారు అమలు పరిచిందని చెప్పి. ఎవరనుకున్నారు? ఇంతకుముందే సోదరిమణి చెల్లె మరి అరుణ గారు, మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు చాలా విషయాలు చెప్పిండ్రు. మళ్ళీ అవన్నీ కూడా మీకు అందరికి తెలుసు, ఎందుకంటే మీరే దాంట్లో నిత్యం పాల్గొన్నారు. ఏది అది మంచినీటి సమస్యలు కానివ్వండి, లేకపోతే శుభ్రత పైన కానివ్వండి, లేకపోతే ఇంతకుముందు వారు చెప్పినట్టు మరి చని పుట్టుకతో నుండి చావు వరకు ఏ విధంగా ఉండాలని చెప్పి ఆలోచన చేసి మరి పరిశుభ్రత పైన కూడా ఇంత గొప్పగా ఆలోచించి అమలు చేయించారు మీతోని. నిజంగా కూడా కొంత మీకు ఇబ్బంది అయింది. మీకంటే ముందున్నటువంటి సర్పంచులు కంటే కూడా మీతో ఎక్కువ పని చేయించారు మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. తెలంగాణ వచ్చిన తర్వాత మరి తొలి మరి పంచాయతీరాజ్ మంత్రి గారు కూడా కేటీ రామారావు గారు కొంతకాలం మొదట్లో కూడా. కాబట్టి వారు ఇవన్నీ కూడా ఆలోచన చేశారు. నేను సవివరంగా మిగతా విషయాలు మాట్లాడాలని ఉన్నది, కానీ సమయం లేదు కాబట్టి క్లుప్తంగా 2-3 విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. మీరు చాలా గర్వించదగలటువంటి కాలంలో పనిచేశారు మీరు. మనకమ్మ నేను కారులో పోతున్నప్పుడు వచ్చేటప్పుడు మేము అంటే 1999లో తెలంగాణ అవసరమా అని చెప్పి మన గౌరవనీయులు కేసీఆర్ గారు అప్పుడు ఆలోచన చేసేటప్పుడు నాకు వారితో పరిచయం ఏర్పడ్డది. మేము అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసేది. దేశించిన ఎమ్మెల్యే గారు నన్ను తీసుకెళ్ళిండ్రు. కల్పించినప్పుడు కేసీఆర్ గారు చాలా ఎందుకు తెలంగాణ కోసం కొట్టాడా, తెలంగాణ రావాలనుకున్నప్పుడు మేము ఎంపీలమైతామని, ఎమ్మెల్యేలు అవుతామని, మంత్రులు అవుతామని, ముఖ్యమంత్రిగా కేసీఆర్ అవుతారని చెప్పి మేము అనుకోలేదమ్మా. మేము ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టాలి. మన కడుపులో పుట్టినటువంటి పిల్లల భవిష్యత్తు కోసం, అక్కడ కూర్చున్నటువంటి చిన్నారుల భవిష్యత్తు కోసం. ఎందుకంటే కేసీఆర్ గారు అప్పటి వరకే మంత్రులు అన్ని పదవులు చేశారు. నాలాంటి వాడైతే వాజ్ ఎ సక్సెస్ఫుల్ లాయర్. మాకే కొత్త ఉద్యోగాలు అవసరం లేదు ఆ రోజు మాకు. కానీ మన కడుపులో పుట్టినటువంటి పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆలోచన చేసి గులాబీ జెండాను పెట్టి సుదీర్ఘంగా పోరాటం చేసి తెలంగాణ తెచ్చి, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు ఇది మీ చేతుల్లో ఉండాలని చెప్పి మరి కేసీఆర్ గారి చేతిలో పెట్టిన తర్వాత బ్రహ్మాండంగా పనిచేస్తాం మన 10 సంవత్సరాలు. మరి ఆ 10 సంవత్సరాలు కూడా 5 సంవత్సరాలు మీరు బ్రహ్మాండంగా సర్పంచ్గా పనిచేసినందుకు మీరు చాలా చాలా మీ జీవితంలో గొప్ప అదృష్టవంతులు అని చెప్పి నేను భావిస్తున్నాను. నిజంగా మీరు అదృష్టవంతులు, ఎందుకంటే ఒక మంచి సమయంలో మీరు పనిచేసారు. కాబట్టి ఆ స్మృతులతోని మరి పదవి అనేది వస్తుంటాయి పోతుంటాయి. నేను చిన్నప్పుడు ఇంగ్లీష్లో మాకు ఒక పోయట్రీలో ఒకటి ఉండే, మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్ అని బ్రూక్ అనేటువంటి ఒక పోయం ఉండేది. బ్రూక్ అంటే చిన్న చిన్న మన కాలువలు వర్షం పడితే ఉండే, మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్. ఎందుకంటే యూరోప్లో రాసింది, యూరోప్లో ఎప్పుడు ప్రవహిస్తుంటాయి అవన్నీ, కాబట్టి అక్కడ కవులు రాసింది అది. అట్లనే వస్తుంటారు పోతుంటారు సర్పంచులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ, రాష్ట్రపతులు కానీ వస్తుంటారు పోతుంటారు. కానీ దేశం వ్యవస్థ అనేది ఉంటుంది, ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంటుంది. ఏ కాలంలో పనిచేసామనేది తృప్తి. ఒక గ్రామాన్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దినటువంటి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మీరందరూ పనిచేసారు. ఇంకా చివరికి ఒక విషయం, ఇప్పుడు
తెలంగాణ ఆడబిడ్డలు ఇటువైపు ఉన్నారు, మరి ఇటు కూడా అన్నదమ్ములు ఉన్నారు. పదవి లేకపోతే ఇది నేను చాలా దగ్గర చూసినా, నేను చాలా సందర్భంలో చెప్తుంటా కూడా, ఇది ఈ టర్మ్ అయిపోతే ఇంకా మాది అయిపోయిందని చెప్పి మళ్ళీ మీటింగ్లకే రారు. ముఖ్యంగా సోదరమణులు, అమ్మా మేము మీకే చెప్తున్నాను, సరే వాళ్ళు ఇంకా తప్పదు, వాళ్ళు రాజకీయ గుల్లగుల్లప్పుడు వస్తారు. నేను మీకు చెప్తున్నామ్మా, ఇవి వస్తుంటాయి పోతుంటాయి, అవకాశాలు ఎట్లుంటాయో మీకు తెలియదు. రాజ్యాధికారం రావచ్చు, రాజ్యాధికారం పోవచ్చు. ప్రజాస్వామ్య సార్, ఒక రాజకీయ నాయకులు మీకు 5 సంవత్సరాలు మీరు పదవిలో ఉన్నందుకు మీరు ఇంకా మా పని అయిపోయింది, మా టర్మ్ అయిపోయింది, ఇంకా మళ్ళీ మేము ఇంట్లో ఉంటామన్నది కూడా కరెక్ట్ కాదమ్మా. 24 గంటలు పని చేయకుండా, ఇదివరకు 5 ఏళ్ళు పని చేసినట్టు 24 గంటలు పని చేయకుండా పర్లేదు, కానీ మీ పార్టీ, మీ నీడ, ప్రజల సమస్యలు పట్ల పనిచేయాలి. ఎప్పుడెప్పుడు ఎట్లా అవకాశాలు వస్తాయో తెలివై. ఎవరనుకున్నారమ్మా అమెరికాలో ఆడోళ్ళకు ఓటు లేకుండే, భారతదేశంలో వచ్చిన తర్వాత వాళ్ళకు ఓటు వచ్చింది. మనకు 1900 అంటే మన కాదు, 1925లో కూడా భారతదేశంలో ఓట్లు వేసారు బ్రిటిష్ ఇండియాలో. అప్పుడు అమెరికాలో ఓటు లేదు ఆడోళ్ళకి. మనమే చాలా గొప్ప దేశం, ఓట్లు వచ్చినాయి, సీట్లు వచ్చినాయి. తర్వాత మొదట్లో రిజర్వేషన్ లేదు, సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, జెడ్పీటీసీలకి, జిల్లా పరిషత్కి లేవు, రిజర్వేషన్లు వచ్చినాయి. మన కేసీఆర్ గారు వచ్చి మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్ తీసుకొచ్చారు ఆడోళ్ళకి. ఎవరికి తెలియదు, లేడీస్కి రిజర్వేషన్ మార్కెట్ కమిటీలో ఉంటేనే తీసుకొచ్చారు. మొన్న పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది, 13 ఏళ్ల కింద రాజ్యసభలో పాస్ అయింది, మొన్న లోక్సభలో పాస్ అయింది. ఎమ్మెల్యేలకి, ఎంపీలకు కూడా 33% రిజర్వేషన్లు, సీట్లు పెరుగుతాయి. ఇంకా ఇవే చివరి ఈ నియోజకవర్గాలు 2026లో డీలిమిటేషన్ రాక తప్పదు, అంతకంటే ముందే వస్తుంది. అసెంబ్లీ సీట్లు, పార్లమెంట్ సీట్లు పెరుగుతాయి. నేను ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకు అందరికీ చెప్తున్నాను, ఎలక్షన్స్లో రిజల్ట్స్ గురించి ఇప్పుడు చర్చ అవసరం లేదు, ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమంలో పట్ల మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, బీ యాక్టివ్. మీరు ఎప్పుడు కూడా, ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చినటువంటి ఆడబిడ్డలు చెప్తున్నా, మీరు చురుగ్గా ఉండండి. మీ గ్రామాల్లో ఒక నిత్యం తెలుసుకోండి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది, ఏం జరుగుతుందో తెలుస్తుంది. మన పార్టీలో కూడా చాలా కొత్త నాయకత్వం కూడా వస్తున్నది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, ఈ మంచి అవకాశం, ఈరోజు మిమ్మల్ని అందరినీ సన్మానించేటువంటి గొప్ప అవకాశం నాకు కలిగినందుకు జిల్లా అధ్యక్షులు తోట అగయ్య గారికి, అదేవిధంగా కేటీ రామారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తర్వాత గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం రావాలనే ఉద్దేశంతో, గ్రామాల దేశాన్ని పట్టుకోమనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సర్పంచుల సహకారంతో వారు కలలుగన్న స్వరాజ్యం మనం సాధించడం. ఏ రాష్ట్రంలో సెంట్రల్ నుంచి ఎన్ని కమిటీలు వచ్చినా మన సిరిసిల్లగా నిజవర్గం వచ్చేది. అంతకుముందున్న ప్రభుత్వాలలో ఒక ఆదర్శ గ్రామం కావాలంటే ఏదో ఒక గంగదోపాలను ఎక్కడో లెక్కలాడేవాళ్ళు. కానీ మన మంత్రి గారు, ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత వారి ఆదేశాల మేరకు పోయిన పీరియడ్లో వాళ్ళు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నాడు. మొట్టమొదటిగా 2016లో మన రాష్ట్రంలోనే మన సిరిసిల్లలో 100% టైలెట్ గల గ్రామాలు మనం ఏర్పరచడం జరిగింది. వారికి మంచి పేరు వచ్చింది, మన సిరిసిల్ల కూడా వచ్చింది. ఇప్పుడు రాష్ట్రపతి వచ్చిన తర్వాత ఒక ట్రాక్టర్ కొనగలిగినాం. అదేవిధంగా గ్రామానికి కంపోస్ట్ షెడ్, పల్లె ప్రకృతి వనాలు, ఒక వైకుంఠధామం, ఇంకా చాలా కార్యక్రమాలు, ఒక క్రీడా ప్రాంగణం, ఇంకా హామీలు లేనటువంటి పనులు సర్పంచులు ఎంతో శ్రమించి చేయడం జరిగింది. అవంతా అంతా కృషి అంతా ముఖ్యమంత్రి గారికి తెలుస్తుంది. వారు ముఖ్యమంత్రి గారు కలగల స్వరాజ్యం తప్పకుండా సాధించినాం. అదేవిధంగా మంత్రి గారు కూడా ఎంతో సర్పంచులకు, అదే గ్రామాల్లో అన్ని కార్యక్రమాల్లో మాకు ముందుకు తీసుకుపోయారు. కరోనా టైంలో కూడా సర్పంచులు మీరు మీ ఆదేశాల మేరకు కష్టపడి అన్ని రంగాలలో మీరు కాపాడారు. కాబట్టి మన పాలన మళ్ళీ రాబోతుంది, మేమంతా మీ వెంబడి ఉంటాం. మన రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇలాంటి కార్యక్రమం చేపట్టని తెలియజేసుకుంటున్నాను. అంతకుముందు అధికారులు ఒక అవార్డు రావాలంటే పోటీ పడి తెలంగాణలో ఒక గ్రామాన్ని ముందే ఒక 6 నెలల ముందే, ఒక 1 ఇయర్ ముందే అధికారులు గుర్తించి ఈ గ్రామంలో పని చేయాలి, అవార్డు వస్తే ఆ విధంగా ఉండే. ఇప్పుడు మన రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏ పిలుపునిచ్చినా కానీ మన సిరిసిల్లలో ఏ గ్రామానికైనా అధికారులకు ఏడ తప్పు పరిస్థితి లేకుండే. ఇందులో మేము దర్జాగా మేము కూర్చుండి ఎక్కడికైనా పోతాను అధికారులను తీసే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళే చాలా వరకు కేంద్రం నుంచి వచ్చే అధికారులు ఆగమవుతా ఉంటారు, ఎక్కడ తప్పు దొరుకుతుంది, ఎక్కడ ఇబ్బంది పెట్టాలని ఎక్కడ తప్పు దొరికే పరిస్థితి లేదు. ఈ అంతా దీనికి కారణమైన వారు సర్పంచులు, అదేవిధంగా మా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, వారికి జీవితాంతం రుణపడి ఉంటాం.
రానున్న రోజుల్లో మీ అందరూ మీ ఎన్నో ఉండి ఇంకా మన ప్రభుత్వం అదేవిధంగా మన భారత రాష్ట్రపతి వచ్చిన తర్వాత మళ్ళీ పాలనలో మీ ఎన్నో ఉంటామని తెలియజేసుకుంటున్నాను. మాట్లాడాల్సిందిగా కోరుతాం. కొంతమంది జిరాక్సులు కూడా ఉన్నట్టున్నారు. వాళ్లకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఒక మంచి సాంప్రదాయానికి తెరదీస్తూ ముఖ్యంగా కొద్దిసేపు ఆ సెల్ ఫోన్లు కొద్దిగా సైలెంట్లో పెట్టారు ప్లీజ్. ఎందుకంటే ఒక్కళ్ళ సెల్ ఫోన్ అది లొలిపెట్టి అందరినీ జరగబడుతుంది కాబట్టి ఒక 10 నిమిషాల్లో ముగించుకుందాం. ఒక మంచి సాంప్రదాయానికి ఇవాళ నాంది పలుకుతూ ఒక మంచి కార్యక్రమం చేయాలని ఆలోచన చేసినాం. చేయంగానే ఆగన్న గారిని, అదేవిధంగా మన జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు తమ్ముడు మధు గారిని, వినోద్ కుమార్ గారిని, జెడ్పీ చైర్మన్ గారిని సంప్రదించిన. ఎట్లుంటుంది జనరల్గా ఏంటంటే అందరూ పదవులకు ఎక్కగానే దండలు వేస్తారు. పదవులకి వెళ్ళి దిగిపోయేటప్పుడు కూడా వాళ్ళు దండ వేసి ఒక శాల్వా కప్పి మంచిగా పనిచేసానని చెప్పేటోళ్ళు కూడా ఉండాలి కదా. మనోళ్ళను మనమే పొగడపోతే ఎవడు పొగుడుతాడు? మనది మనం చెప్పుకోకపోతే మరి ఎట్లా అంటే మంచి ఆలోచన, మంచి సాంప్రదాయం. ఎందుకంటే టర్మ్ అయిపోతుంది 30 తారీఖు కాబట్టి ఈ లోపల మనం ఏం చేసినా కూడా మంచిగా ఉంటుంది. తప్పకుండా సర్పంచులు చాలా గొప్పగా పనిచేసిందన్న మనం చేయాలని చెప్పి తోట ఆదరణ చెప్పినారు. ముందుగా మీ అందరికీ హృదయపూర్వకంగా గట్టిగా చప్పట్లు మీకోసమే. ఎందుకంటే ఇవాళ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఏదో నాలుక చివరికి వెళ్ళి చెప్తలేను, గుండె లోతులో చెప్తున్నా. భారతదేశంలో ఇవాళ అద్భుతంగా పల్లెలు పనిచేసి గర్వించే స్థాయిలో తయారైనవి ఎక్కడున్నాయి భారతదేశం మొత్తంలో అంటే అది మా తెలంగాణ పల్లెలు అని చెప్పి అలా తెలంగాణ బిడ్డలు కాలరెడ్డి వేసి గర్వంగా చెప్తారు. ఇదేదో నేను ఊరికనే చెప్తలేను. ఇప్పుడు మీరు సరిగ్గా ఎన్నికై 5 ఏళ్ల కాలం, ఇంకో 10 రోజులు అయితే 5 ఏళ్ల కాలం పూర్తిగా వస్తుంది. పదవులు ఇంతకుముందు వినోద్ కుమార్ గారు చెప్పినట్టు వస్తాయి పోతాయి. ఎందుకంటే ఎవలం శాశ్వతం కాదు, భూమి మీదనే శాశ్వతం కాదు. పదవులు ప్రజలు గెలిపించినప్పుడు ఉంటాయి, ఓడగొడితే ఉన్నాయి. కానీ ఆ ఉన్న పదవీ కాలంలో ఉన్న 5 ఏళ్లలో ఏం పని చేసినాం, ప్రజలు యాద పెట్టుకునేటట్టు పని చేసినామా లేదా ప్రజలు తిట్టుకునేటట్టు పని చేసినామా, ఇది ముఖ్యం. ఇవాళ మీరు చూస్తున్నారు, ఇక్కడికి వచ్చిన మీ అందరు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు మొన్న జరిగిన ఎన్నికల్లో మనకు అనుకోకుండా మనం ఊహించిన దానికి భిన్నంగా ఫలితాలు వచ్చినాయి. కేసీఆర్ గారు ఇవాళ ముఖ్యమంత్రిగా లేరు, మీకు తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కానీ వాళ్ళ తెలంగాణ పల్లెల్లో ఉన్నది మీరు చూస్తున్నారు. పల్లెల్లో జనమే మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు అనే మాట చాలామందికి అర్థమవుతలేదు. అట్లెట్లా అయిపోయా ఈ మాట నాకంటే ఎక్కువ మీరే వింటున్నారు. గ్రామాల్లో రైతులు కానీ, మహిళలు కానీ, పెద్ద మనుషులు కానీ మాట్లాడుతున్న మాట వాస్తవమా కాదా మీకే తెలుసు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే ఉన్నప్పుడు మంచిగా పనిచేసిండు కాబట్టి, ఉన్నప్పుడు పేదవాళ్ళని మంచిగా చూసుకున్నాడు కాబట్టి, ఉన్నప్పుడు రైతులను మంచిగా అరుచుకున్నాడు కాబట్టి, ఉన్నప్పుడు ఊర్లు బాగా చేసే ప్రయత్నం చేసిండు కాబట్టి, ఉన్నప్పుడు పట్టణాలు మంచిగా చేసే ప్రయత్నం చేసిండు కాబట్టి ఇలా కేసీఆర్ గారిని ఇంకా కూడా ప్రతి వర్గము, ప్రతి సోదరుడు, ప్రతి సోదరి యాద్ చేసుకుంటా ఉన్నారు. మన 40 రోజులు అయిపోయాయి, 45 రోజులు అయిపోయాయి మన ప్రభుత్వం పోయి. కానీ ఇంకా నడుస్తున్నది చర్చ. అట్లెట్లా ఇప్పటికి నేను ఎక్కడికైనా పోతే మొదలు అడిగేది అదే. మొదలు ఏమడుగుతుండ్రు, ఎట్లున్నాడు సార్, ఎట్లున్నాడు, కాలు మంచిగా అయిందా? ఇప్పుడు నేను మా ఆడబిడ్డలతో కొంతమందితో కలిసి భోజనం చేసిన, మా నాగంపేట సర్పంచ్, ఇంకా కొంతమంది సర్పంచ్. మొదలు అడిగిన ప్రశ్న ఏంటంటే నన్ను, కాలు మంచిగా అయిందా సార్, ఎట్లున్నాడు, ఎప్పుడు వస్తాడు బయటికి అని అడిగింది. అడిగినాక రెండో ముచ్చట ఏముంటుంది, ఇట్లెట్లా ఏం జరిగిందంటావు అని చెప్పి ఒకరినొకరు అనుకుంటా ఉన్నాం. వాస్తవం ఏంటి అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాడు 1947లో మహాత్మా గాంధీ గారు గొప్ప మాట అన్నాడు. స్వరాజ్యం వచ్చింది, ఇక సురాజ్యం రావాలి. అంటే స్వయం పాలన వచ్చింది, ఇక మంచి పరిపాలన, స్వపరిపాలన వచ్చింది, సుపరిపాలన కావాలి అనే మాట మహాత్మా గాంధీ గారు అన్నారు. అనడంతో పాటు ఇంకొక మాట కూడా అన్నారు. ఏమన్నారు వారు అంటే, భారతదేశానికి పల్లెలే పట్టుకొమ్మలు, అంటే ఊర్లను మంచిగా చేయడమే మన ముంగటున్న పెద్ద బాధ్యత అనే మాట 1947లో మహాత్మా గాంధీ గారు అన్నారు. ఆ తర్వాత చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, వాళ్ళు కూడా ఏం చేయలేదని నేను అనను, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు. కానీ వాస్తవం చెప్పాలి అంటే మన ఇదే తెలంగాణలో ఇదివరకు మనం ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్న నాడు ఒక పాట, ఒక కవి గారు రాసిన ఒక పాట ఒక ప్రభుత్వాన్ని దించేసి ఇంకో ప్రభుత్వాన్ని ఎక్కించింది. ఏం పాట యాదుకుందా? అది
పల్లె కన్నీరు పెడుతోందో అని చెప్పి ఒక పాట ఏదైతే ఉండేనో ఆ పాట వినగానే మనుషుల గుండెలు ద్రవించే విధంగా కరెక్టే కదా. పల్లె నిజంగా ఎట్లున్న పల్లె ఎట్లాయే, ఎట్లా ఉన్న పల్లె, ఎట్లా ఉన్న కులవృత్తులు ఎట్లయిపోయే, ఎట్లా ఉన్న చేతి వృత్తులు ఎట్లయిపోయే, ఎట్లున్న చెరువులు ఎట్లయిపోయే, ఎట్లా ఉన్న అందమైన పల్లె ఎట్లా నాశనమాయే అనే ఒక భావన కలిగి ఆ ప్రభుత్వం మీద చిరాకు వచ్చి, ఆ ప్రభుత్వం మీద కోపం వచ్చి ఆ ప్రభుత్వాన్ని దించేసే పరిస్థితి ఒక్క పాట పల్లె కన్నీరు పెడుతుంది అనే పాట ఆ రోజు ఒక ప్రభుత్వాన్ని దించేస్తుంది కారణమైంది. ఎందుకంటే నిజంగానే ఆ రోజు పల్లె అట్లా ఉండే. కానీ ఈరోజు ఇక్కడ కూర్చున్న మా సర్పంచులు మీరు గర్వంగా చెప్పుకోవచ్చు, మీ పిల్లలు చెప్పుకుంటారు, మీ మనమరాలను కూడా చెప్పుకుంటారు. ఏమని, మా ఊరు బాగు చేసింది ఎవరు తెలుసా మీకు, మా ఊళ్ళో ఫలానాది కట్టింది ఏ రోజు తెలుసా మీకు, మా నాయన మా తాత సర్పంచ్ ఉన్నప్పుడు, మా నాయనమ్మ సర్పంచ్ ఉన్నప్పుడు కట్టిండ్రు అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి. ఎందుకంటే దిగిపోయిన తర్వాత భూమి మీదకి వెళ్ళి పోయిన తర్వాత మిగిలేదు కదే. అందరం పోతాం భూమి మీదకి వెళ్ళి, కానీ బతుకుడు ఎట్లా బతుకుతామంటే నిలుపుకుంటాయి, ఎప్పటికి మనమే ఉంటాం, మనల్ని మించినోడు ఎవడు లేడన్నట్టు బతుకుతాం. కానీ అందరం ఎక్స్పైరీ డేట్తోనే వస్తాం, అందరం కూడా తప్పకుండా ఏదో ఒక రోజు ఆయనత పైకి వెళ్ళి బెల్లు కొట్టగానే బయలుదేరాలి, అది పక్క. కానీ దయచేసి నేను కోరేది ఏంటంటే, ఉన్నప్పుడు పదవి ఉన్నప్పుడు భూమి మీద ఉన్నప్పుడు ఏం పని చేసినాం అనేదే ముఖ్యమైన మాట. ఇవాళ మీరు నిజంగా గర్వంగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే చాలా గొప్పగా ఒక సిరిసిల్ల నియోజకవర్గమే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఇవాళ గర్వంగా చెప్పవచ్చు. నేను శాసనసభలో గతంలో పంచాయతీరాజ్ మంత్రిగా చెప్పిన, ఆ తర్వాత ఒక సందర్భంలో గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో కూడా చెప్పిన. నేను సవాల్ చేసిన ఇతర పార్టీల నాయకులను, భారతదేశంలో ఉండే ఇతర రాజకీయ పార్టీల నాయకులను, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం, భారతదేశంలో ఏ రాష్ట్రానికి రమ్మంటారో చెప్పండి వస్తాము. ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనన్నా ప్రతి పల్లెలో నర్సరీ ఉన్న పల్లె ఉందా, ప్రతి పల్లెలో ట్రాక్టరు టాంకరు ట్రాలీ ఉన్న పల్లె ఉందా, ప్రతి పల్లెలో డంప్ యార్డ్ ఉన్న పల్లె ఉందా, ప్రతి పల్లెలో సంస్కారవంతంగా వైకుంఠధామం కట్టిన పరిస్థితి ఉందా, ప్రతి పల్లెలో ఒక క్రీడా ప్రాంగణం ఉన్న పరిస్థితి ఎక్కడన్నా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చూపెడతారా? 76 ఏళ్లలో మొట్టమొదటిసారి గర్వంగా చెప్పుకోవచ్చు మనందరం తెలంగాణ బిడ్డలుగా. ఆనాడు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చుకున్నాం. 2018 సంవత్సరంలో నూతన పంచాయతీరాజ్ చట్టం తెచ్చుకున్నాం. దానిలో భాగంగా కొత్త పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నాం. దాదాపు 1858 గిరిజన ఆవాసాలు, తాండాలు కావచ్చు, గూడాలు కావచ్చు, గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. మా గిరిజన బిడ్డలు పెద్ద ఊరి కింద, ఒక వీర్నపల్లి కిందనే 9 తాండాలు ఉన్నాయి, ఒక్క వీర్నపల్లి గ్రామ పంచాయతీ కింద. ఆ సోదరులందరూ ఆనాడు వినోద్ కుమార్ గారి ఆదర్శ గ్రామం కింద ఆయన దత్తత తీసుకున్నాడు వీర్నపల్లిని, దాని కిందనే చాలా తాండాలు ఉన్నాయి. కానీ వాటిలో కూడా స్వయం పాలన ఉండాలనే గిరిజనుల ఆకాంక్ష ఏదైతుందో దానికి అనుగుణంగా మరి మొత్తంగా చూసినట్టయితే 3146 మంది గిరిజన బిడ్డలు, బంజారా బిడ్డలు, ఆదివాసీ బిడ్డలను సర్పంచులుగా గెలిపించుకున్నాం. కొత్తగా తాండాలను, గూడాలను గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. అదే మాదిరిగా మొత్తంగా రాష్ట్రంలో 9355 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులుగా నియమించుకున్నాం. ఇదివరకు సెక్రటరీలు 4 ఊళ్ళకు ఒకరు ఉంటుండే. ఆయన ఎప్పుడు వస్తాడు, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వాలి సర్పంచ్ గారికి, ఆయన వస్తే దయా, ఆయన వచ్చే డేట్ బట్టి మనం ప్రోగ్రాం పెట్టుకోవాలి. ఆ పరిస్థితి ఉండే, ఆ పరిస్థితి ఉండొద్దు. ఏ ఊరికి ఆ ఊరికి ఒక పంచాయత్ సెక్రటరీ ఉండాలని చెప్పి సర్పంచ్ గారికి అనుసంధానంగా పనిచేసేటట్టు పంచాయత్ సెక్రటరీలను 9355 మందిని పెట్టుకున్నాం. అందులో ఆనాడు కేసీఆర్ గారు నాకు బాగా గుర్తుంది, కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెడితే అందులో చెప్పేది, ఏ ఊర్లో కూడా పంచాయత్ సెక్రటరీ పోస్టు ఖాళీగా ఉండడానికి వీల్లేదు. దబ్బన ఒక నెల రోజులు ఖాళీగా ఉంటే కూడా అవసరమైతే వెంటనే మీరు జిల్లా లెవెల్లోనే రిక్రూట్మెంట్ చేసుకోండి. సర్పంచ్లకు పూర్తి స్థాయిలో మరి వాళ్ళు చేదోడు వాదోడుగా ఉండాలి కాబట్టి సెక్రటరీని నియమించుకోండి అని చెప్పింది. అదేవిధంగా భారతదేశంలో ఎక్కడ లేదు, స్థానిక ప్రభుత్వాల కోసం అంటే ఇంకా మీరు బాగా పనిచేయడం కోసం ఒక అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అని పెట్టుకున్నాం. ఎవరు వాళ్ళు? ఒక ఐఏఎస్ స్థాయి అధికారిని గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు, జిల్లా పరిషత్తు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు మీ అందరితో కలిసి పనిచేయడానికి, గ్రామాలు పట్టణాలు బాగా చేయడానికి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అని ఒక కొత్త పోస్టు సృష్టించుకున్నాం. జిల్లా స్థాయిలో వారికే సంపూర్ణ బాధ్యతలు, వాళ్ళకి వేరే పని లేదు, ఒకటే పని పెట్టి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అని సంపూర్ణంగా వారికి బాధ్యతలు ఇచ్చుకున్నాం. దాంతోపాటు ప్రతి నెల
ఆనాడు పల్లె ప్రగతి కార్యక్రమం కింద, అంతకుముందు గ్రామ జ్యోతి కార్యక్రమం కింద నిధులు విడుదల చేసే ప్రయత్నం ప్రతి నెల చేసుకున్నాం. దాంతోపాటు ప్రతి 500 మందికి ఒక మల్టీపర్పస్ వర్కర్ని పెట్టుకునే ప్రయత్నం చేసినాం. సఫాయి మంచిగా ఉండే ప్రయత్నం అది కూడా చేసినాం. ఇవాళ గర్వంగా చెప్పొచ్చు, రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీ ఇవాళ ODF ప్లస్ అంటే ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ, అంటే ప్రతి ఇంటికి టాయిలెట్ కట్టి మీరే కట్టింది ఎవరో కాదు, మీరే సెక్రటరీలు సర్పంచులు మీరే కిందబడి మీదబడి అవసరమైతే 4 పైసలు మీరే సొంత పైసలు పెట్టుకొని, కొంత కోపం ఉంది మీకు మా మీద తెలుసు, బిల్లులు రాలేదని కొంత బాధ ఉంది, కానీ చాలా కష్టపడి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి టార్గెట్ను పూర్తి చేసిందే మీరు. ఆ ఘనత ఇవాళ తెలంగాణ ODF ప్లస్ అని చెప్పుకునే ఘనత వచ్చింది అంటే తప్పకుండా మన సర్పంచులందరికీ నేను సలాం చేస్తా ఉన్నా. అద్భుతంగా పనిచేసినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జనరల్గా పదవిలోకి దిగిపోయేటప్పుడు ఎవరు చెప్పరు, పదవి ఎక్కినాక చెప్తారు నువ్వు మంచోనివి, చాలా గొప్పనివి, ఎందుకంటే 4 ఏళ్ళు పని పడుతుందేమో అని చెప్తారు. మీరు దిగిపోతున్నప్పుడు చెప్తున్నాను, ఎందుకంటే తప్పకుండా మీరు చేసిన పని అట్లాంటిది, మీరు చేసిన పని మర్చిపోలేని పని అనే మాటను కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా పల్లె ప్రగతి కార్యక్రమం కింద ఎన్ని పనులు చేసుకున్నామో ఒక్కసారి యాద్ చేసుకోండి. గ్రామ పంచాయతీ భవనాలు కట్టుకున్నాం, దానికోసమే దాదాపు 803 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం. వైకుంఠ ధామాలు 12,769 వైకుంఠ ధామాలు కట్టుకున్నాం, దానికోసం 1,329 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం. డంపింగ్ యార్డులు మొత్తం ఊరూరికి కట్టుకున్నాం, దానికి ఒక 279 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు పెట్టుకున్నాం. రైతు వేదికలు 2,601 రైతు వేదికలు కట్టుకుంటే 535 కోట్ల రూపాయలు దానికోసం ఖర్చు పెట్టుకున్నాం. ప్రతి ఇంటికి వ్యక్తిగతమైన మరుగుదొడ్లు కూడా నిర్మించుకొని ODF ప్లస్ రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకున్నాం. గతంలో మన ప్రభుత్వం రాకముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు రాష్ట్రంలో ఓన్లీ 87 గ్రామాలలో మాత్రమే ట్రాక్టర్లు ఉండే, 87 గ్రామాలు మాత్రమే. కానీ వాళ్ళకి గర్వంగా చెప్పుకోవచ్చు, 12,769 గ్రామాలలో ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టరు, ట్రాలీ ప్రతి గ్రామానికి ఉందనే మాట గర్వంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా 2014 నుంచి నేటి వరకు హరితహారం కార్యక్రమం కింద చెట్లు పెంచుకున్నాం. చెట్లకైతే ఓట్లు లేవు, అది ఓట్ల కోసం చేసిన కార్యక్రమం కాదు, అది కేవలం మన పిల్లలు మంచిగా ఉండాలి, వాళ్ళ పిల్లలు మంచిగా ఉండాలనే మంచి ఉద్దేశంతో చేసిన కార్యక్రమం. ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని ప్రత్యేకత మనకుంది. కొన్ని ఊర్లకు పోతుంటే నిజంగా సంబరం అనిపిస్తుంది. నేను ఆ మధ్యన ఒకసారి రామరెడ్డిపల్లె మీదకి వెళ్ళి అటు పోయినా, నామాపూర్ దిక్కు, ఆ లోపలికి వెళ్ళి తోబంబడ పోతుంటే కూడా 2 దిక్కుల చెట్లు ఇట్లా మంచిగా ఇట్లా గుబురు చెట్లు పెరిగి ఆ చెట్ల మధ్యలోకి వెళ్ళి పోతుంటే నిజంగా ప్రాణానికి ఒక అందమైన ఒక ఫీలింగ్, ఒక హాయి అనిపించింది. కళ్ళకు మంచిగా అనిపించింది, ప్రకృతికి మంచిది, మన పిల్లలకు మంచిది, భూమికి మంచిది, అందరికీ మంచిది. అట్లాంటి గొప్ప కార్యక్రమం హరితహారం. దానిలో భాగంగా 10% బడ్జెట్, గ్రీన్ బడ్జెట్ను పెట్టుకున్నాం. మరి ఇప్పటి వరకు మన తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి ఇప్పటి వరకు 3,061 కోట్ల రూపాయలు పెట్టుకున్నాం. నర్సరీలు, ప్లాంటేషన్లు, వాటి కోసం ఒక 2,741 కోట్లు. పల్లె ప్రకృతి వనాలు, ఆ మధ్యన ఒకసారి జిల్లాల మీదుగా మన ఆనాడు కేసీఆర్ గారు సిరిసిల్ల కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వస్తున్నప్పుడు జిల్లాలో పల్లె ప్రకృతి వనం రోడ్డు మీదే ఉంటుంది. చాలా గొప్పగా నేను చూపెట్టి, సార్ చూడండి సార్ ఎంత అద్భుతంగా ఉంది అంటే ఆయన కూడా సంబరపడ్డారు. అంత గొప్పగా ఇవాళ ప్రతి గ్రామంలో, ఎందుకంటే జనరల్గా పట్టణాల్లో పార్కులు ఉంటాయి, దేశంలో అక్కడక్కడ పట్టణాల్లో పార్కులు ఉంటాయి, కానీ ప్రతి పల్లెలో పార్కు కట్టిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఆ ఘనత మా తెలంగాణ సర్పంచులకే దక్కుతుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక పల్లె ప్రకృతి వనాలే కాదు, మండలాల్లో బృహత్ ప్రకృతి వనాలు కట్టుకున్నాం. దాదాపు 2,474 బృహత్ పట్టణాలు ప్రకృతి వనాలు కట్టుకున్నాం. ఇవన్నింటి ఫలితంగా ఏం జరిగింది అంటే 2014 నుంచి ఇప్పటి వరకు 22 సంవత్సరం వరకు మొత్తం ఎన్ని అవార్డులు వచ్చినాయి తెలంగాణ కంటే 81 అవార్డులు వచ్చినాయి. అందులో 2022 సంవత్సరంలో 22-23 సంవత్సరంలో జాతీయ స్థాయిలో మనం చేసిన పనికి, మనం తెలంగాణ జనాభా పరంగా చూస్తే భారతదేశంలో 3% కంటే తక్కువ జనాభా తెలంగాణకి, 3% కంటే తక్కువ జనాభా తెలంగాణ రాష్ట్రానికి. కానీ అవార్డులు చూస్తే 30% అవార్డులు మన రాష్ట్రానికి, మన పల్లెలకు దక్కడం అనేది మనందరికీ గర్వకారణం అనే మాటను కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకా గమ్మత్ ఏంటంటే సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన అని ఎంపీలందరూ దత్తత తీసుకునే గ్రామాలను పెడితే మీకు గమ్మత్ తెలుసా? టాప్ 10 విలేజెస్ తీసుకుంటే భారతదేశం మొత్తంలో బెస్ట్ సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన గ్రామాలు ఎక్కడున్నాయని తీసుకుంటే 10కి 10 మన తెలంగాణ. టాప్ 20 తీసుకున్నారు, ఎందుకన్నా మంచి దానిలో ఏమైనా వెళ్తాయేమో అని చెప్పి. 20 తీసుకుంటే 20లో 19 తెలంగాణ ఉండడం అనేది మనందరికీ గర్వకారణం. మీకు తెలుసు
స్వచ్ఛ భారత్ మిషన్ అవార్డులు ఒక 28 వచ్చినాయి, మిషన్ భగీరథకు ఒక 100కు పైన అవార్డులు వచ్చినాయి. అట్లా ఎన్నో అద్భుతాలు మన తెలంగాణలో మనం చేసుకున్నాం. ఆనాడు జాతిపిత మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిన నేల మన తెలంగాణ. ఒకప్పుడు పల్లెలంటే మీరు సర్పంచులు కాకముందు పాత గోడలు, ఒకప్పుడు పల్లెలంటే పాడుబడ్డ బాయిలు, ఒకప్పుడు పల్లెలు అంటే ఎటు చూసినా చెత్త కుప్పలు, ఒకప్పుడు పల్లెలు అంటే ఎక్కడ చూసినా చెప్పలేనని లెక్కలేనని తిప్పలు. కానీ ఈరోజు దశాబ్దాలు దగాబడ్డ తెలంగాణ పల్లె దర్జాగా కాలరెగరేస్తున్నది అంటే సర్పంచులు మీ అందరికీ నా సలాం. మీ పనితీరుకు లాజవాబ్, నిజంగా కూడా గొప్పగా పనిచేసినందుకు మీ అందరికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇవన్నీ కూడా ఊరికేం జరగలేదు, ఆషామాషిగా జరగలేదు. మీకు ఒక చిన్న మాట నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మనకు పంచాయతీరాజ్ జాతీయ అవార్డులలో ఒక్క మన సిరిసిల్ల నియోజకవర్గానికి 9 అవార్డులు వచ్చినాయి. 1 కాదు 2 కాదు 9. బాలమల్లుపల్లి గ్రామ పంచాయతీకి 2015లో అవార్డు వచ్చింది. సిరిసిల్ల మండలం కసుబే కట్కూరు గోపాలరావుపల్లి గ్రామ పంచాయతీలకు 2016లో, ఇప్పుడు తంగలపల్లి మండలం అనుకోండి, 2016లో అవార్డులు వచ్చినాయి. సిరిసిల్ల మండలం ముష్టిపల్లి గ్రామ పంచాయతీ, ఆనాడు గ్రామ పంచాయతీ, 2017లో అవార్డు వచ్చింది. ముస్తాబాద్ మండలం మోయిన్కుంట గ్రామ పంచాయతీకి 2020లో అవార్డు వచ్చింది. ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామ పంచాయతీకి 2020లో అవార్డు వచ్చింది. తంగలపల్లి మండలం మండేపల్లి గ్రామ పంచాయతీకి 2021లో అవార్డు వచ్చింది. అదేవిధంగా ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామ పంచాయతీకి 2021లో అవార్డు వచ్చింది. గంభీరావుపేట మండలం గంభీరావుపేట గ్రామ పంచాయతీకి 2022లో మనకు అవార్డు వచ్చింది. మన సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ కూడా స్థానిక ప్రభుత్వం, అది కూడా వారికి కూడా మన చైర్మన్ గారికి జాతీయ స్థాయిలో ఉత్తమ జిల్లాగా కూడా, ఉత్తమ జిల్లా పరిషత్గా కూడా మనకే అవార్డు వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏమైంది సిరిసిల్ల నియోజకవర్గంలో మీరు సర్పంచులు కాకముందు ఆ తర్వాత అని చెప్పాలంటే, మీరు సర్పంచులు కాకముందు, పల్లె ప్రగతి రాకముందు ఆనాడు ట్రాక్టర్లు మొత్తం జిల్లాలో 4 ఉండే, 4 గ్రామ పంచాయతీలు ఉండే. ఇవాళ ప్రతి గ్రామంలో ఉంది. 6 గ్రామాలనైతే 2 ట్రాక్టర్లు ఉన్నాయి. 6 గ్రామాల్లో 2 ట్రాక్టర్లు ఉన్నాయి. జిల్లా మొత్తం ప్రతి గ్రామంలో కూడా, ప్రతి మన నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో 1 కంటే ఎక్కువనే ట్రాక్టర్లు ఉన్నాయి. ట్రాలీలు ఆ రోజు పల్లె ప్రగతి కంటే ముందు 4 ఉండే, ఇప్పుడు అంతటా ఉన్నాయి. ట్యాంకర్లు 4 ఉండే, 4 గ్రామాలలో ఉండే. ఇవాళ ప్రతి గ్రామంలో 1 ఉంది, 6 గ్రామాల్లో 2 ఉన్నాయి. గ్రామ స్థాయిలో నర్సరీలు పల్లె ప్రగతి కంటే ముందు 1 కూడా లేదు. ఇవాళ ప్రతి గ్రామానికి 1 ఉంది. పల్లె ప్రకృతి వనాలు ఆనాడు 1 కూడా లేకుండే, ఇప్పుడు ప్రతి గ్రామానికి 1 ఉంది. 12 అనుబంధ గ్రామాల్లో కూడా ఇవాళ పల్లె ప్రకృతి వనాలు ఉన్నాయి. కంపోస్టు షెడ్లు 1 కూడా లేకుండే పల్లె ప్రగతి కంటే ముందు, తెలంగాణ కంటే ముందు ఇలా ప్రతి గ్రామానికి ఉంది. వైకుంఠ ధామం, ఒక మనిషి చచ్చిపోతే ఎక్కడ గాలేయాలంటే వాళ్ళ పొలంలో గాలేయాలి తప్ప వేరే ఎక్కడ జాగలేదు. వాగుంటే వాగు, లేకపోతే వాళ్ళ పొలం తప్ప దిక్కు లేదు. 100 గడ్డలకు కూడా దిక్కు లేదు తెలంగాణ రాకముందు. ఇవాళ గర్వంగా చెప్పుకోవచ్చు, ప్రతి గ్రామంలో వైకుంఠ ధామం కట్టి అంతిమ సంస్కారాలు కూడా సంస్కారవంతంగా చేసే ఘనత ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఆ ఘనత కూడా మీకే దక్కుతుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పంచాయతీ కార్యదర్శులు మన జిల్లాలో ఇదివరకు 255 గ్రామ పంచాయతీలకు 71 మంది సెక్రటరీలు ఉండే. ఇప్పుడు ప్రతి గ్రామానికి 255 గ్రామాలుంటే ప్రతి గ్రామానికి ఒక సెక్రటరీ. రోడ్డుకి ఇరువైపులా మొక్కలు అది వరకు లేనే లేవు. ఇప్పుడు 2 వైపులా ఎక్కడ పోయిన మొక్కలు, చెట్లు అద్భుతంగా స్వాగతం పలుకుతూ ఉన్నాయి. ఇంటింటికి మొక్కల పంపిణీ, ప్రతి గ్రామానికి నర్సరీ. ఇదివరకు లేదు ఆ సంస్కృతి, ఇప్పుడు ఆ సంస్కృతి కొత్తగా తీసుకొచ్చినాం. ఇక కరెంటు విషయం నాకంటే బాగా మీకే తెలుసు. 3rd వైర్ లేకుండా ఇదివరకు రోజంతా లైట్లు వెలుగుతున్నాయి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 3rd వైర్ ఏర్పాటు చేసుకున్నాం. ఏలాడుతున్న వైర్లను మన సెస్ వాళ్ళతో మంచిగా చేసుకున్నాం. ఇంకా కొన్ని చేసేవి ఉన్నాయి. వంగిన స్తంభాలు మంచిగా చేసినాం పవర్ డే సందర్భంగా. అదేవిధంగా సరఫరా గురించి నాకంటే బాగా మీకే తెలుసు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మీరు చేసిన పని, మీ పర్ఫార్మెన్స్ ఏదైతుందో మీరు గర్వపడవచ్చు. తెలంగాణ బిడ్డలుగా మేము కూడా గర్వపడే విధంగా మీరందరూ పనిచేసినారు. 1-2 సమస్యలు ఉన్నాయి నాకు తెలుసు. ఒకటి, పెండింగ్ బిల్లుల సమస్య ఉంది. తప్పకుండా మరి మన ప్రభుత్వంలోనే చేద్దాం అనుకున్నాం. ఆ కరోనా వల్ల కూడా కొంత కింద మీద అయింది. మరి ఇప్పుడైనా ఈ ప్రభుత్వమైనా విడుదల చేస్తుందని ఆశిద్దాం. చేయకపోతే తప్పకుండా మీ తరపున గొంతు విప్పడానికి, మీ తరపున మాట్లాడడానికి, మీ అందరికీ ఆ నిధులు అందించడానికి పూర్తి స్థాయిలో బాధ్యత మేము తీసుకుంటామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఉన్నాయి 1-2 చిన్న ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. చెక్ పవర్ విషయంలో కానీ ఇంకోటి కానీ కొన్ని సందర్భాల్లో అకౌంట్లు ఫ్రీజ్ చేసిన విషయం కానీ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ జీవితంలో సమస్యలు లేకుండా సాఫీగా ప్రయాణం ఉండదు. ఒక రోడ్డు మీద పోతున్నప్పుడు అప్పుడప్పుడు గొంతు ఉంటుంది, అప్పుడప్పుడు
చిన్న రోడ్ చక్కగా ఉండకపోవచ్చు, అప్పుడప్పుడు స్పీడ్ బ్రేకర్ ఉండొచ్చు, అప్పుడప్పుడు లైట్ చక్కగా పనిచేయకపోవచ్చు, రకరకాలు ఉంటుంది. కానీ సాఫీగా పోయే పరిస్థితి ఉన్నా లేకున్నా ఇవాళ 5 ఏళ్ల తర్వాత ఏం చేసినాం మా ఊరికి అని చెప్పి వెనకకు తిరిగి చూసుకుంటే మాత్రం ప్రజలు, మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు కూడా గర్వపడేటట్టు, గొప్పగా చెప్పుకునేటట్టుగో ఈ సర్పంచ్ గారు పనిచేసినప్పుడు ఊరు అద్భుతంగా చేసిండ్రు అని చెప్పుకునేటట్టు మాత్రం మీరు చాలా గొప్పగా పనిచేసిండ్రు. మీ అందరికీ హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు, నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మీ వల్ల తెలంగాణకు పేరు వచ్చింది, మీ పనితీరు వల్ల తెలంగాణకు పేరు వచ్చింది. మీ వల్ల పంచాయత్ సెక్రటరీలు, మీ గ్రామంలో ఉండే మీ వార్డు సభ్యులు, మీ ఉప సర్పంచులు, మీ అందరి సమిష్టి కృషి వల్ల తెలంగాణకు ఇలా పేరు వచ్చింది అంటే అవార్డులు వచ్చినాయి. 30% అవార్డులు వచ్చినాయంటే చిన్న మాట కాదు. భవిష్యత్తులో కూడా మీలో చాలామంది మళ్ళీ రిజర్వేషన్లు అనుకూలిస్తే మళ్ళీ మీరే గెలుస్తారు. ఎందుకంటే మీరు చేసిన పని అట్లాంటిది. తప్పకుండా అంటే ఇదేదో రిటైర్మెంట్ ఫంక్షన్గా మళ్ళీ రారు అనుకోకండి. మీరు చాలామంది మళ్ళీ గెలిచి వస్తారు. ఎట్లున్నా మీరే గెలిచి వస్తారు, మీదే ఉంటుంది. మీరు మర్చిపోకండి, ఈ భారతదేశంలో చెక్ పవర్ ఉన్నది ఇద్దరికే, పైన రాష్ట్రపతికి, కింద సర్పంచ్. మధ్యలో మా ఇవ్వలకు చెక్ పవర్ లేదు, మాకు చెక్లో మీ సంతకాలు పెట్టేది లేదు, ఒక మీకే ఉండదు. కాబట్టి మీకు ఆ గౌరవము, మీకు ఆ ఘనత ఎన్నటికీ మీకే ఉంటుంది. సర్పంచులందరికీ మళ్ళొకసారి సలాం చెప్తూ జై తెలంగాణ. మీ అందరికీ కూడా మళ్ళొకసారి హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు వారందరినీ సన్మానించే కార్యక్రమం మండలాల వారీగా స్టార్ట్ చేయాలని చెప్పి మా గౌరవనీయులు ఆగన్న గారిని కోరుతాము. మధు సన్మానించాల్సిందిగా రామన్న చేతుల మీదుగా. అక్క ప్లీజ్ కమ్. అట్లాగే తంగళ్ళపల్లి మండల సర్పంచుల వారు స్పీడ్గా రావాలి. అట్లాగే వీర్నపల్లి సర్పంచుల బాలెడ్డి, వీర్నపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అన్న సాగర్ అన్న, అట్లాగే గంభీరావుపేట ముస్తాబాద్ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అన్న కిషన్ రావు గారిని వేదికపైకి రావాల్సిందిగా సాగర్. వీర్నపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అన్న సాగర్ అన్నను సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆత్మీయంగా సత్కరించాలని కోరుతా ఉన్నాం. అట్లాగే ముస్తాబాద్ మండల సర్పంచుల ఫోరం మొదటగా వీర్నపల్లి దూరం ఉంటుంది కాబట్టి వీర్నపల్లి మండలం నుంచి పిలుద్దాం. మండల సర్పంచులను తొందరగా పిలవాల్సిందిగా కోరుతా ఉన్నాం. వీర్నపల్లి మండల సర్పంచులను వీర్నపల్లి సర్పంచ్ పాటు దినాకర్ గారిని తెలుగుపైకి రావాల్సిన కోరుతున్నాం. అట్లాగే బూకేతండ సర్పంచ్ గుగులోతి భారతి అండ్ శ్రీరామ్ గారు. ఏ మండలంలో ఆ మండలంలో ఉండాలి. దయచేసి అందరు ఉన్నారు కాబట్టి ఆ మండలంలో ఉంటేనే ఇబ్బంది ఉండదు. ఆ మండలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు. శాంతినగర్ సర్పంచ్ కమటం మల్లేశం గారు. లాల్సింగ్ తండ సర్పంచ్ బూక్యా ప్రమీల లాల్ గారు. అట్లాగే మధ్యమల్ల తండ భార్య భర్తలు ఇద్దరు ఉండాల్సిందిగా మనం చేసుకున్నాం. కన్ఫ్యూజ్ కాదు. మధ్యమల్ల తండ సర్పంచ్ మాలోత్ జవహర్లాల్ నాయక్. బుక్యాతండ సర్పంచ్ గుగులోత్ భారతీ శ్రీరామ్ గారు. ఇక్కడ రజిత వెంబాద్రి గారు. అట్లాగే మధ్యమల్ల సర్పంచ్ లాల్సింగ్ తండ సర్పంచ్ బుక్యా ప్రమీల రాజు గారు. లాల్సింగ్ తండ సర్పంచ్
అట్లాగే బాబా చెరువు సర్పంచ్ బుక్యా లక్ష్మి గారు, బాబాయ్, అట్లాగే సంతోష్ గారు. బాబుసింగ్ నాయక్ తండా సర్పంచ్ సుజాత రాజు గారు. మధ్యమల్ల తండా సర్పంచ్ జోహల్ నాయక్ గారు. జోహర్ లాల్ తండా సర్పంచ్ శ్రీని గారు. సీతారాం తండా సర్పంచ్ రవి నాయక్ గారు. కర్ణ రజిత్ గారు గర్జన్పల్లి సర్పంచ్. వన్పల్లి సర్పంచ్ జోగినపల్లి లతా మల్లేశం గారు. శాంతినగర్ సర్పంచ్ కమటం మల్లేశం గారు. కమటం మల్లేశం. వీర్లపల్లి అందరు సర్పంచ్ దయచేసి వేరే మండలి వాళ్ళు కొద్దిగా దూరం ప్లీజ్. థ్యాంక్ యూ. వీర్లపల్లి మండలి ఇప్పుడు ముస్తాబాద్ మండల్ బందనకల్ సర్పంచ్ గారికి గుర్రం నెక్స్ట్ గోపాలపల్లి నరేష్ తిప్పేపల్లి సర్పంచ్ తాడం జ్యోతి ఎల్లం గారు. అలాగనే రామరెడ్డిపల్లి ఇప్పుడు గోపాలపల్లి సర్పంచ్ నరేష్ సర్పంచ్ కానీ ఫ్యామిలీతో కూడా వచ్చింది. నరేష్ కూడా గోపాలపల్లి. మొర్రాపూర్ దేవేందర్. మొర్రాపూర్ సర్పంచ్. అలాగనే ముస్తాబాద్ సుమతక్క కృష్ణమూర్తి గారు. ఇదే అమ్మ మా రామరెడ్డి. ఒక్క నిమిషం అమ్మ, ఇలా అయిపోయింది. ముస్తాబాద్ సర్పంచ్ గారు. నామాపూర్ సర్పంచ్ గారు. అలాగనే పోత్గల్ పెద్దలు గౌతమన్న గారు. పోత్గల్ సర్పంచ్ గౌతమన్న గారు సీనియర్ నాయకులు. ఇప్పుడు రామలక్ష్మపల్లి రవీందర్ అన్న
రామలక్ష్మపల్లి రవీందర్ రెడ్డి గారు, సేవాలాల్ తండా శ్రీనివాస్, సేవాలాల్ తండా శ్రీనివాస్ గారు, దుర్గపల్లి దాసర్ల పద్మ దేవ దుర్గాప్రసాద్ గారు, వెంకట్రావుపల్లి అగ్రారం లచ్చన్న, గన్నవరపల్లి రాలే కొద్దిగా, గన్నవరపల్లి చీకోడు గూడెం గూడూరు రాలే, అగ్రారం లక్ష్మణ్ గారు, వెంకట్రావుపల్లి సర్పంచ్ గారు, మురాయిపల్లె, మురాయిపల్లె సుజాత ఎల్లం గారు, మోయిన్కుంట కల్వకుంట్ల వనజ గారు, వనజ గోపాలరావు గారు మోయిన్కుంట, మద్దికుంట జనగామ భాగ్యశ్రీ మరియు జనగామ శరత్రావు గారు, జనగామ భాగ్యశ్రీ మరియు శరత్రావు గారు, భాను కళ్యాణి, కళ్యాణి భాను, అవును ఇప్పుడే వచ్చినారు సంతోషం, దమ్మనపేట సిరిగిరి లక్ష్మి కొడుకు చంద్రమౌళి గారు వేదికపై గజసింగవరం తుతారి బాలరాజు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంపూర్ణ మేడం గారు, గోరంటాల కొల్ముల అంజమ్మ,
బాలరెడ్డి గారు, గోరంటాల జగదమ్మ తండ అజ్మీరా బాల్య, కోలమద్ది ఏను కేశవరావు. తదుపరి కోలమద్ది కేశవరావు, ఏనుగు కేశవరావు. కొత్తపల్లి అక్కపల్లి స్వరూప, లింగనపేట దొంతినేని చైతన్య వెంకట్రావు. నాగంపేట్ దోమకొండ లక్ష్మి ఎల్లయ్య గారు. ముచ్చాల్రా రజిత, నర్మాల ఎడబైన రాజు, కాజుపేట ఎల్ఏ సత్యం గారు, బాబు వాళ్ళ ఫ్యామిలీ. సిరియాద పొన్నాలపల్లె, రాజేశ్వరం కాలనీ, పావని ఇట్ల పావని. దయచేసి సర్పంచులు అందరూ రండి అమ్మ, గంభీరావుపేట మండల సర్పంచులు అందరూ నాయకులు జెడ్పీటీసీ గారు మరియు ఎంపీపీ గారు మరియు సర్పంచ్ పౌరం మరియు జిల్లా అధ్యక్షుడు తోట ఆగన్న గారు మరియు సింగిల్ విండో చైర్మన్ కృష్ణారెడ్డి గారు వేదికపై రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే, ఎల్లారెడ్డిపేట మండలం గుగులోత్ పెంటయ్య, గుగులోత్ పెంటయ్య, అర్దాస్ నగర్ చెడ్డు అమృత రాయమల్లు, బుకరేష్ తండ అజ్మీరా రజిత ఫ్యామిలీతోని, బుకరేష్ తండ బాకుర్పల్ తండ అజ్మీర్ మంజుల ఫ్యామిలీతో,
మంజుల రాజు విత్ ఫ్యామిలీ, మాలో సునీత పుణ్య, అక్కపెల్లి మధు విత్ ఫ్యామిలీ, బండలింగంపల్లి కొత్తపల్లి వాణి నర్సింహులు లైన్లో ఉండాలి. వెంకటాపూర్ కోల అంజమ్మ నర్సయ్య లైన్లో ఉండండి. కోల అంజవ నర్సన్న లైన్లో ఉండండి. శంకర్ విత్ ఫ్యామిలీ, ముక్కా శంకర్, లైన్లో ఉండండి. లైన్లో ఉండగలరు. లైన్లో ఉండండి. అడిగల రవీందర్ విత్ ఫ్యామిలీ, దేవరెడ్డి లైన్లో ఉండగలరు. లైన్ కొంచెం అయిపోయినాక అను కదిర రజిత శ్రీనివాస్, పదిర కుంభాల వజ్రమ్మ విత్ ఫ్యామిలీ, గట్లపల్లి దాసరి సుజాత మహేందర్, సుజాత మహేందర్, సుజాత రాగట్లపల్లి మహేందర్ అన్న ఒక్క నిమిషం వాళ్ళు అయిపోయినాక కృష్ణయ్య తండ ఎల్లాడిపేట నేవూరు వెంకటరెడ్డి, పోతిరెడ్డిపల్లి గన్నమనేని లక్ష్మణరావు, అందరు సర్పంచ్లు ముందుకెళ్ళండి. గ్రూప్ ఫోటో ముందుకెళ్ళండి అమ్మా, అయితే వెనుకకుంటే రారు.